డిఎస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అర్సపల్లి హై స్కూల్లో ఈ దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు తను బ్రతికుండగా కంటిన్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు చనిపోయి సంవత్సరం దాటిపోయింది. తను నిజామాబాద్కే కాకుండా టోటల్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా ఉంది. గవర్నమెంట్ రాజశేఖర రెడ్డితో కలిసి గవర్నమెంట్ తెచ్చిన పెద్ద నాయకుడు. అంతేకాకుండా మన నిజామాబాద్ టౌన్లో దాంట్లో అర్సపల్లికి తను ఇచ్చిన ఫండ్స్ మామూలుగా కాదు. నేను కానీ నా తరఫున నాగన్న కానీ గ్రామ కమిటీ సభ్యులు కానీ అప్పుడు సిపిఎం మీద ఉన్న నాయకవర్ నర్సయ్య గారు పార్టీ వేరైనా కూడా ఆయన ఏది అడిగినా కూడా తను పార్టీకి సంబంధం లేకుండా డెవలప్మెంట్లో భాగంగా ఎవరిని కూడా ఇది చేయకుండా ప్రతిదీ ఇచ్చాడు. ఆ తర్వాత నా టర్మ్లోకి వచ్చిన నుంచి గత 27-28 సంవత్సరాల నుంచి నేను ఏది అడిగినా కూడా తన వంతు కోటాలో నిజామాబాద్కి ఎంత అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడో దాంట్లో మొదట ప్రిఫరెన్స్ అర్సపల్లికి ఇచ్చేవాడు. తన ఫండ్లో కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల ఫండ్ అర్సపల్లికి పెట్టాడు. ఈ స్కూల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది కూడా తన హయాంలోనే 32 లక్షలు నేను శాంక్షన్ చేయించాను. దానికి పైన కంప్యూటర్ రూమ్ కూడా తనే శాంక్షన్ చేయించాడు. 1-2 కాదు, దాదాపు డెవలప్మెంట్లో 99% భాగం తను కృషి ఉంది డిఎస్ గారిది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ నా హయాంలోనే. ప్రతి క్యాస్ట్కి ఫంక్షన్ హాళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, కృష్ణుని గుడి, బడి, మసీదు, శ్మశాన వాటిక కంపౌండ్ వాళ్ళు ఒక్కటని కాదు, ప్రతిదీ తన హయాంలోనే తన కోటాలో ప్రతిదీ మనకు అందించారు. వారు మన మధ్యలో లేకున్నా తన శిష్యుడిగా నా వంతు కృషిగా ఇది చేస్తూ ఉన్నాను. దీనికి సహకరించిన యాక్చువల్గా దసరా హాలిడేస్ పిల్లలు లేరు. దానికి హెడ్ మాస్టర్ గారు మన పీటీ సార్ గారు సహకరించి పిల్లల్ని పిలిపించి ఈరోజు బర్త్డే అంటే బర్త్డే రోజు చేయాలనే ఉద్దేశంతో మిగతా పిల్లలకు కూడా స్కూల్ రీఓపెన్ అయినాక వాళ్ళకు కూడా మిగతా వాళ్ళందరికీ ఈ దుస్తుల పంపిణీ చేస్తాం. ఇది హెడ్ మాస్టర్ గారు మరియు పీటీ టీచర్ గారు వాళ్ళు తీసుకొని బాధ్యత తీసుకొని చేస్తారని భావిస్తూ మన విలేజ్ కమిటీ సభ్యులు తిరగగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈయనన్న మనకు అర్సపల్లి చేసిన కృషిని మర్చిపోకుండా ఇది కార్యక్రమం చేపట్టడం జరిగింది. తన ఎక్కడున్నా తన ఆశీర్వాదం నాకు ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేజ్ కమిటీ సభ్యులు మరియు పిల్లలందరికీ డిఎస్ 77వ జన్మదిన శుభాకాంక్షలు మీరందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.